మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో మానవుడు ఒక సరైన జీవన శైలి, సరైన ఒక మంచి క్యారెక్టర్ లేకపోతే వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది సరిగా లేకపోవడం ద్వారా అనేకమైన చిక్కులు, అనేకమైన ఇబ్బందులు, శ్రమల పాలవుతూ ఉన్నాడు. ఎవరైనా సరే అనవసరంగా నేను ఇబ్బంది పడుతున్నాను, లేకపోతే నాకే కోపం వస్తుంది, నన్ను చూస్తే ఇతరులకు ఎందుకు కోపం వస్తుంది అని కనుక అనుకుంటూ ఉంటే, ఈరోజు ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే, దేవుడు మానవుణ్ణి కలుగచేసినప్పుడు ఇవేమీ లేవు మానవుల్లో. మానవుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా తయారు చేయబడ్డాడు. చాలా సంతోషంగా ఉండడానికి తయారు చేయబడ్డాడు. దేవుణ్ణి ఆనందించడానికి లేకపోతే సంతోషించడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితంలో ఎక్కువ అభివృద్ధి పొందడానికి సృష్టించబడ్డాడు. అయితే ఆ విధంగా సృష్టించబడిన మానవుడు ఈరోజు ఎందుకు వీటికి బానిస అవుతున్నాడు అంటే కారణము ఒక లేకపోతే రాంగ్ థాట్స్ కావచ్చు, లేకపోతే రాంగ్ ఫ్రెండ్షిప్ కావచ్చు, రాంగ్ రిలేషన్షిప్ కావచ్చు, రాంగ్ డెసిషన్స్ కావచ్చు. ఇంకొక మాట చెప్పాలంటే ఒక మంచి ఆలోచన చేసుకోకపోవడమే. ఇవన్నీ ఏం చేస్తాయంటే మానవుణ్ణి వేరే మార్గంలోనికి నడిపిస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అంటున్నాడు. అంటే ఆయన మార్గాన్ని వేశాడు ఈ లోకంలో. ఎలాగా అంటే ఒక మానవుడు ఏ విధంగా జీవించాలి అనేది ఈ లోకానికి వచ్చి చూపించి వెళ్ళాడు ఆయన. ఇలా మానవుడు ఉండాలి, తర్వాత ఇలా ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి చివరి దశ వరకు అన్ని సమస్తలు చూపించి ఆ యొక్క యేసుప్రభు వారు ఆయన తండ్రి రాజ్యానికి వెళ్ళాడు. తండ్రి కుడి చేతి వైపున సజీవునిగా కూర్చొని ఉన్నాడు. అయితే మనల్ని కూడా అలాగ ఉండాలని కోరుకుంటున్నాడు. ఎలాగా ఉండాలి అంటే ఆయన మార్గంలో. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ప్రతిదీ ఆయన విజయాన్ని, లేకపోతే ఎటువంటి ఉన్నా సరే ఆయన వేకువజామున లేచి ఆ రోజు అంతట్లో కావాల్సిన ప్రతిదీ చక్కదిద్దుకొని ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ ఊరికి వెళ్ళాలి, ఏ మనుషుని కలవాలి, ఎలా సువార్త చెప్పాలని చెప్పి ఆయన ఒక మంచి రిలేషన్షిప్ దేవునితో ఉంటూ ఒక మంచి బిహేవియర్ కలిగి, ఒక మంచి క్యారెక్టర్ని కలిగి ముందుకెళ్ళిపోయాడు. కాబట్టే సక్సెస్ అయ్యాడు యేసయ్య. ఈ రోజుల్లో అనేక మంది ఇలాగే ఫాలో అయ్యి సక్సెస్ కూడా అవుతున్నారు. అయితే చాలా చాలా మంది ఈ సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఇలాంటి సరైన ఉపదేశం, లేకపోతే సరైన ఆలోచన, సరైన తీర్మానం, సరైన రిలేషన్షిప్ లేకపోవడం వల్లే. ఈరోజు దేవుడు ఇస్తున్న ఆధునిక మాట ఏంటంటే, మనం గనక ఆయన దగ్గరకు వస్తే ఆయనే మనకు ఎలా ఉంటాడంటే ఒక మార్గదర్శిగా, ఒక మార్గంగా ఉంటాడు. నేను ఏం చేయాలో తెలియట్లేదన్నప్పుడు ఆయన మార్గాన్ని చూపిస్తాడు. నా యొక్క రిలేషన్షిప్ బాగాలేదన్నప్పుడు ఆయన సర్చ్ చేస్తాడు. మన జీవితంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని దూరపరుస్తాడు. ఒకవేళ మనకి ఏదన్నా ఇబ్బంది ఉంటే అలాంటి వ్యక్తులను దూరపరుస్తూ ఉంటాడు. లేకపోతే ఇంకా ఏదన్నా ఉన్న ప్రతి పరిస్థితిని సరళం చేసి నడిపిస్తూ ఉంటాడు. మెట్టగా ఉన్న ప్రతి పరిస్థితిని సరళం చేస్తూ నడిపిస్తాడు. కాబట్టి ఈ ఆదరణకర మాటతో మనం ఈరోజు దేవుని దగ్గరికి వద్దాం. యేసయ్య, నా జీవితంలో అన్నిట్లో నాకు ఒక మంచి మార్గాన్ని ఉంచండి అని చెప్పి దేవుని వేడుకుందాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.